ఇది ఆగత్తిపాలెం వెళ్ళే రోడ్డు, అగ్రికల్చర్ ఫీల్డ్స్. ఇది సగం చెరువు వెళ్ళే రోడ్డు. ఆ బైక్ ఉన్న కాడ లెఫ్ట్కి వెళ్తే ఆగర్ వెళ్ళే రోడ్డు. ఇది మా ఇల్లు. నేను ఎవరిని, చాలామంది నేను ఎవరినో అనుకుంటున్నారు. నేనేనండి. నా ఫోటోను ఎడాపెడా సర్క్యులేట్ చేసేసుకుని నా ఫోటో, మొబైల్ నెంబర్లు అన్నీ చూపించి డబ్బులు అడుకుని తినేస్తున్నారు చూసారా. నా ఫోటోనే వాడుతున్నారు అలా. పోలీసులు కూడా కొంతమంది 2 నెంబర్ పోలీసులు అదే పని చేస్తున్నారు. బాధాకరం. సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను. అందుకే వీడియో చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, 2 కాయిన్స్ ఉన్నాయి. కనిపిస్తున్నాయా? లైట్ కొడుతున్నాను ఇంకో మొబైల్ నుంచి. చూసారా? కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఇదిగో ఇదేమో అశోక పిల్లర్ ఉంది, ఇదేమో ఇండియన్ మ్యాప్ విత్ పార్లమెంట్. కరెక్టేనా? సో ఇదేమో 1989లో ప్రింట్ అయ్యింది, ముద్రణ అయింది కాయిన్. ఇది 2015లో. ఇంతకీ ఈ కాయిన్స్ ఏంటో చెప్పండి మీరు. ఈ బొమ్మ సైడ్ ఉన్నాయి, హెడ్ సైడ్ ఉన్నాయి. ఈ 2 కాయిన్స్ని ఏమని చెప్పగలరు చెప్పండి. సో నేను ఓపెన్ చేస్తాను చూడండి. ఇది చారణ, అశోక పిల్లర్ చారణ సైజులో ఉంది కదా, చారణ కాయిన్ అనిపిస్తుంది. ఇదేమో ఎప్పుడో చూసిన ఆటోనా కాయిన్, అంటే 50 పైసల కాయిన్లో ఉంది. సో 50 పైసల కాయిన్కి చారణ కాయిన్కి కొంచెం డిఫరెన్స్. చారణ కాయిన్ కొంచెం తక్కువ ఉంది. అసలు ఇది నిజంగా చారణ కాయినా లేకపోతే ఏం కాయిన్ తెలుసుకుందాం. ఇప్పుడు తిరిగేస్తున్నాను చూడండి కాయిన్స్. రైట్, తిరిగేసాను. ఇప్పుడు చూడండి, నాకేమో సైట్ ఉంది. ఇప్పుడు చూడండి, మనం ఏమో సారని అనుకున్నాం. రైట్ ఏ కాయిన్ ఉంది? 1 రూపీ కాయిన్. 1 రూపీ కాయిన్ 2015లో ప్రింట్ అయింది. చూసారా? ఇక్కడ 50 పైసల కాయిన్ 1989లో ప్రింట్ అయింది ఇది. సో ఈ రెండిట్లో ఏ కాయిన్ పెద్దగా ఉంది? 50 పైసల కాయిన్ పెద్దగా ఉంది. 1 రూపీ కాయిన్ సైజ్ చిన్నగా ఉంది. ఈ 1 రూపీ కాయిన్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఉన్నంతకాలం ఈ కాయిన్ ఉంటుంది, 1 రూపీ కాయిన్. ఎందుకు అంటే అది బేసిక్ కరెన్సీ. 1 రూపీ ప్రింట్ అవుతూనే ఉంటుంది. మీకు విషయం తెలుసా? 1 రూపీకి ఉన్న వాల్యూ $లో 0.012 US$, అంటే 12 పిల్స్ అనమాట. 12 పిల్స్. ఈ 1 రూపీ కాయిన్కి ప్రింట్ చేయడానికి అవుతున్న కాస్ట్ ఎంతో తెలుసా? 1.11 పైసే. 1.11 రూపీస్ అంటే 1 రూపీ నోట ₹1.11 పడుతుంది ఒక కాయిన్ ప్రింట్ చేయడానికి. కానీ కాయిన్ వాల్యూ ఎంత? ₹1. ఇప్పుడు మనకి ఎంత లాస్ అవుతుంది? 11 పైసలు.
ఒక కాయిన్ వెనకాల లాస్ అవుతున్నది ఎంత? 11 పైసలు. సో ఎన్ని కాయిన్స్ ముద్రిస్తారో, ఎన్ని కోట్ల కాయిన్స్ ముద్రిస్తారో అన్ని కోట్లు ఇంటూ 11 పైసలు లెక్కండి. ఎన్ని కోట్లు నష్టమవుతుంది మనకి ₹1 ముద్రించడానికి. కానీ భారత ప్రభుత్వం ఈ కాయిన్ని ఇంకా సైజు తగ్గించన్నా ముద్రించాలి, తప్పదు. ఎందుకంటే బేసిక్ కరెన్సీ ఎప్పుడు కంపల్సరీ ఉండాలి. అలాగే ₹1 నోట్ను కూడా మరి ముద్రిస్తుందో లేదో తెలియదు, కానీ ₹1 నోట్ ఇంకా కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటాం ముద్రణ. సో ఇక్కడ 50 పైస్ నో మోర్. 50 పైసా వాడకంలో ఎప్పుడో పోయింది, చెల్లట్లేదు అది. సో ఇది ఇప్పుడు ₹2 కాయిన్ని ₹1 కాయిన్ కాస్ట్ ఎక్కువైపోతుందని వీటి క్వాంటిటీ తగ్గించి ₹2 కాయిన్ ముద్రించారు అనుకోండి, దాని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? ₹1.28. ₹1.28 పడుతుంది ₹2 కాయిన్ ముద్రించడానికి. సో ఒక $US ఎంత అంటే ఇవాళ 84 సంథింగ్ రూపీస్ ఒక $US. అంటే మన భారత్ కరెన్సీలో ₹84 ఇస్తేనే కానీ, ఇటువంటి ₹84 ఇస్తేనే కానీ ఒక $US మన చేతికి రాదు. సో అది పరిస్థితి. సో రూపాయికి ఉన్నటువంటి విశిష్టత, ప్రాముఖ్యత, ఎందుకు ప్రింటింగ్ కంపల్సరీ, ఎందుకు కాయిన్స్ ప్రింట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ కాయిన్స్, ఈ ₹1 కాయిన్స్ నిత్యం ఉంటాయి కనుక నా సజెషన్ ఏంటంటే, కొంతమంది కాయిన్స్ కలెక్ట్ చేస్తారు, హ్యాబిట్ వాళ్ళకి. సో ఈ ₹1 కాయిన్ మాత్రం వదలకండి. ఎన్ని కాయిన్స్ మీ దగ్గరకు వస్తే అన్నీ కలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. కానీ ₹1 కాయిన్స్ ఎక్కువగా కలెక్ట్ చేసినా మళ్ళీ కేసు అవుతుంది. ఎందుకంటే బ్లాక్ మనీని మీరు క్రియేట్ చేసినట్టు అవుతుంది. కొంచెం జాగ్రత్తగా. సో ఒక ఇయర్లో ఒక 5 కాయిన్లు, ఒక ఇయర్లో 5 కాయిన్లు అలా పెట్టుకోండి. మీకు అప్పుడప్పుడు కాయిన్స్ ఎక్స్చేంజ్ ఎగ్జిబిషన్ అవుతూ ఉంటుంది హైదరాబాద్లో. మన ఇండియాకి హైదరాబాద్లో, ఢిల్లీలో, ఆల్ స్టేట్ క్యాపిటల్స్లో. విజయవాడలో మరి అవుతుందో లేదో తెలియదు, విశాఖపట్నంలో అవుతుందో లేదో తెలియదు. సో ఇవన్నీ తెలుసుకోండి. ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో, మొబైల్ నుంచి ఆన్లైన్లో అన్నీ వచ్చేస్తున్నాయి కదా. సో ₹1 కాయిన్స్కి కాయిన్ కలెక్టర్స్ ఎక్కువ మంది ఉంటారు. ₹1 కాయిన్కి డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. కనుక ఈ కాయిన్స్ని ఒక్కొక్క ఇయర్వి, సపోజ్ ఇప్పుడు 2024 ₹1 కాయిన్స్ మరి ప్రింటింగ్ వచ్చినాయో లేదో మార్కెట్లోకి చూడండి. వస్తే ఒక 5 అట్టి పెట్టుకోండి. అలాగే ముందు ప్రీవియస్ ఇయర్స్ అన్నీ కూడా అలాగే 5 అట్టి పెట్టుకోండి. ఎప్పుడు ఎవరు ఏ కాయిన్ లైక్ చేసి ఎంతగా కొనుక్కుంటారో తెలియదు. ఆ కాయిన్ కొనుక్కునే వాళ్ళు చాలా ఎక్కువ ఖరీదు ఇస్తారు. సో ఇది ఈ ₹1 గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషను. కనుక ఈ ₹1ని చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిందిగాను, ఈ ₹1కి ఉన్న గౌరవాన్ని కాపాడవలసిందిగాను, ఈ ₹1 బేసిక్ కరెన్సీ కనుక ₹1ని చాలా రెస్పెక్టబుల్గా వాడుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ₹1 కదా అని చెప్పేసి దాన్ని ఎందుకు పనికిరాదని దాన్ని డివాల్యూ మనం చేస్తే అదే రూపాయి చలామణిలో అవుతుంది కాబట్టి అది మనల్ని డివాల్యూ చేస్తుంది. జాగ్రత్త. మనీ దగ్గర ఉన్నటువంటి కంటికి కనిపించినటువంటి పవర్ ఏంటంటే, మనీని మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది మన దగ్గర ఉండదు, అస్సలు ఉండదు. అలాగే మనీని మనం ఖర్చు పెట్టుకోకుండా పట్టుకుంటే మన ప్రాణం ఉండదు. ఎందుకంటే చాలామంది డబ్బు పోతే ఎలాగా అని డబ్బు కోసం దాన్ని పోనవ్వకుండా ఏదో అలాగా లోబెత్తో పనులన్నీ చేసి ఆరోగ్యం పోగొట్టుకుంటారు. ఆఖరికి హాస్పిటల్ పోలే, ఎంత ఖర్చు పెట్టినప్పుడు ప్రాణం దక్కదు. అదనమాట. కనుక ₹1ని దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ దాన్ని వాడుకోవాల్సిన విధంగా వాడుకుంటే అది సేఫ్, మనం సేఫ్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసుగంటి, RAJABABU
MOSUGANTI రాజబాబు మోసుగంటి ఛానల్ నా పేరే. ఆ ఛానల్లో వేస్తున్నాను ఈ వీడియోని. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ₹1 పొదుపుగా వాడుకోండి. ₹1 రెస్పెక్ట్ ఇస్తే ₹1 మీకు రెస్పెక్ట్ ఇస్తుంది. సో ఇది మ్యాటర్. సో ఇటువంటి వీడియోలు మరిన్ని పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ విజిట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫోన్ టు గోడ్స్ ఉంటాం. ఏసరక్తమే జయ మినిస్ట్రీస్. మొబైల్ నెంబర్ 9292201542, 9966327361, 6281317132. నేను ఒక గాడ్ సర్వెంట్ అండి, ఎవంజలిస్ట్ని. బైబిల్ ఇస్తూ ఉంటాను. సో ఎవరికైనా బైబిల్ కావాలంటే మా నెంబర్కి కాల్ చేసి అడగండి. అలానే ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే, మీకు ఏ విషయంలో అయినా ప్రార్థన చేయాలి మేము అనుకుంటే మీరు మాకు కాల్ చేసి ప్రార్థన చేయించుకోండి. మీరు కాల్ చేయగానే మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తూ మేము మీకు ప్రార్థన చేస్తాం. సో ఆ విధంగా మీరు ఆత్మీయంగా బలపడాలని, దేవుని ఎదగాలని కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. బ్రదర్ రాజబాబు మోసుగంటి. మాకు మీరు ఏమన్నా డొనేషన్ పంపించాలనుకుంటే మా యూపీఐ ఐడికి పంపించవచ్చండి. మా యూపీఐ ఐడి 9292201542 @సింబల్ స్మాల్ లెటర్స్ JIO. సో ఇది ఎలాగంటే మీ ఫోన్పేలోకి వెళ్ళి యూపీఐ ఐడి /బ్యాంక్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి యూపీఐ ఐడి ఇచ్చేస్తే నేను చెప్పింది 9292201542 @JIO. అది మీరు లోపల ఐడి దాంట్లో పిన్ చేస్తే, టైప్ చేస్తే వెంటనే పేరు వస్తుంది, రాజబాబు మోసుగంటి అని. అప్పుడు మీరు పంపించాలనుకునే అమౌంట్ని పంపించేస్తే సెండ్ కొడితే మాకు వచ్చేస్తుంది. సో తర్వాత మీకు మీరు మా మొబైల్ నెంబర్కి కాల్ చేసి ఇలా పేమెంట్ చేసామండి, డొనేషన్ పంపించామని చెప్తే వెంటనే మీకు మళ్ళీ కాల్ చేసి ప్రేయర్ చేస్తాం. ఆ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. సపోజ్ మీరు ₹100 మాకు డొనేషన్ ఇచ్చారనుకోండి, ప్రార్థన చేయించుకున్నారనుకో మా చేత, ఆ ₹100 ప్రభువా ఇచ్చిన ₹100 మంచి ప్రేమతోనే, మంచి హృదయంతో ఇచ్చారు కనుక, వాళ్ళు దేవుని సేవకుల్ని ఆదరించారు కనుక ప్రభువా వాళ్ళు ఇచ్చిన ₹100 మీ చిత్తం ప్రకారంగా మల్టిప్లై చేసి బ్లెస్ చేసి వారికి మరింత అధికమైన ఆర్థిక ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు కలుగజేయమని మేము ప్రార్థన చేస్తాం. మీ పేరు పెట్టి ఖచ్చితంగా జవాబు వస్తుంది. వెంటనే కాకపోయినా కొంచెం టైం పట్టినా మీకు జవాబు వస్తుంది. ఎందుకంటే దేవుడిని అడిగేవారిని దేవుడు ఎన్నడూ సిగ్గుపరచడు. అది సీక్రెట్ ఆఫ్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ.